అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని, రైల్వేస్ని, మంత్రి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది. ఈ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆర్మూర్లో. గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము, అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆర్మూర్ టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము. ఇది సుమారు 2 నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు. 2.5 మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మనకు అంకాపూర్ దాటినాక అక్కడ 23 కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు, 23 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినాము. రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు 7 కోట్లు, అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత. దానికోసం 15 కోట్ల వ్యయం. ఆ 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుందని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా 2020లో అయిపోయింది. ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసిండ్రు. ఆ 15 కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథంలో మునగొట్టిండ్రు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు, డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయినరు. ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు. ఒక చిన్న బ్రిడ్జు 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి 4 సంవత్సరాల కింద ఇచ్చినాయి. వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి. ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్స్ కొన్ని వేల కోట్లలో, లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు? ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం కట్టి 20-30% కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది. అలా అంటే ఈ అవినీతి, ఈ కరప్షను, ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతున్నాయి ప్రజలే ఆలోచన చేసుకోవాలండి. ఈ ఓటుకి 2,000 రూపాయలు, ఓటుకి 5,000 రూపాయలు. ఈ R&B మంత్రి 15 కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు. ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు. ఓటుకు మాత్రం 5,000 పంచిండు. ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా. నేను అందుకనే చెప్తాను, గెలిస్తే గెలుస్తామా, ఓడితే ఓడతాము. ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నిట్లా 50 లక్షల రూపాయలు, మా అంటే 50 లక్షలు అయితే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతాడు, 1 కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే 50 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, మళ్ళీ వసూళ్ళు, మళ్ళీ ఈ కరప్షన్లు, గుట్టలు అమ్ముకున్నాడు, మొరం దందాలు చేసుడు, ఇసుక దందాలు చేసుడు, ఎవరన్నా బిల్డింగ్లు, డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి, హాస్పిటల్ కట్టుకోవాలంటే సవగొట్టుడు వాళ్ళని కమిషన్ల కోసము. కార్పొరేటర్ కాడికి వెళ్ళి మంత్రులు, ముఖ్యమంత్రులు దాకా ఇదే పని. పైసలు అయిపోతాయి, కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి డైవర్ట్ చేయండి, అల్ల మింగుండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేయండి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏదేదో హామీలు వీళ్ళందరికీ తెలుసు 7 లక్షల కోట్ల అప్పులైనాయని. ఆ అప్పుల అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసిండ్రు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఎలక్షన్లు, ఇటువంటి అవినీతి, ఇటువంటి వేల కోట్ల రూపాయల విచ్చలవిడితనం ఉంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలండి. మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఇంత ఖర్చు ఉండదు, మధ్యప్రదేశ్ అస్సలు ఉండదు, ఛత్తీస్గఢ్లో అస్సలు ఉండదు.
పొంగనాలు కొడతా ఉన్నారు అసెంబ్లీలో చూస్తూ ఉన్న పాత ముఖ్యమంత్రి కొడుకు. ఈమె సూక్తులు పలుకుతూ ఉంటుంది బిడ్డే. ఎక్కడ రాముడు, ఏడుకెళ్ళి వచ్చిండు రాముడు, రామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, రామన్ జన్మభూమి, విభీషణ్ జన్మభూమి అన్నోడు రామ జన్మభూమిని రాజకీయం చేస్తున్నాను అన్నామే ఇలా కోట్లాది మంది హిందువులు వెయిట్ చేస్తున్నారు అన్న కాడికి దించినాము. అది బీజేపీ దించినాం ఇలా అహంకారాన్ని. కల్వకుంట్ల ఫ్యామిలీ కూడా అక్షంతలు అడుగుతున్నారు ఇప్పుడు. ఇవ్వట్లేదు, మనం ఇంతకుముందు అన్నారు కదా అని ఇట్లా రాకుండా. కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాలండి. ఈ వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు చేస్తే మనమే ఇవాళ ఆర్మూరు అడవి మామిడిపల్లిలా నాకు 100 ఫోన్లు వచ్చినాయి ఆర్మూరు నిజామాబాద్ ప్రాంతం నుంచి. అరవింద్ అది ఏమైంది, దుమ్ము బాగుంది, చుట్టుపక్కల అయితే ఉండలేరాడ, ఎట్లా బతుకుతున్నారో నాకు అర్థం కాదు. ఆడ నుంచి కార్లు వస్తుంటేనే వశపడదు అంత దుమ్మునది. ఇగో ఇది అయిందండి, 15 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల కింద డిపాజిట్ చేపిస్తే మేము అది తీసుకుపోయి ఎన్నో మునగొట్టిరు. ఇప్పుడు ఎట్లా కట్టాలి, మళ్ళీ వాపస్ ఇవ్వమంటే ఇస్తారా 15 కోట్లు? ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు అయినాయి. ఈ గోవింద్పేట బ్రిడ్జ్ కూడా, ఈ బ్రిడ్జ్ కూడా, ఇప్పుడు ఊర్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్లో కూడా ఇది ఎంబడవాడి కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తే ఇది ఆ గోవింద్పేట అయిపోయింది, గోవింద్పేట పోయేది ఇది దగ్గర పడ్డది. ఊరు మామిడిపల్లి పరిస్థితి అది. 15 కోట్లు మింగేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఎవడు కట్టాలి పైసలు, ఎవడు తేవాలి? ఇది ప్రజలు బాగా చాలా ఆలోచన చేసుకోవాలి.